అందరికీ నమస్కారం. నేను మీ మురళిని. అధికారంలో ఉన్న ప్రభుత్వం కంటే ప్రతిపక్షంలో ఉన్న నాయకులే చాలా జాగ్రత్తగా ఉండాలి. పాపం వైసీపీ వాళ్ళకి ఆ విషయం తెలియదో ఏంటో ఆడింది ఆట పాడింది పాట అన్నట్టు కొనసాగిస్తూ ఉన్నారు. ఎందుకయ్యా అంటే అక్కడికి ఆ విషయానికి వస్తున్నా. దానికంటే ముందు మీకు చిన్న ఎగ్జాంపుల్ నేను చెప్తా. అదేంటి అని అంటే జంధ్యాల గారి సినిమాలు తీసే రోజుల్లో గంగాధర్ గారి మిమిక్రీ అనే ఒక క్యాసెట్ వచ్చేది. అందులో గంగాధర్ గారు మిమిక్రీ చేసి ఒక క్యాసెట్ అది టేప్ రికార్డులో పెట్టుకుని వింటూ ఎంజాయ్ చేసేవారు చాలామంది. అందులో ఒక చిన్న బిట్ ఉండేది. అదేంటి అని అంటే ఒక ప్రెసిడెంట్ ఎలక్షన్లో ఓడిపోతాడు. ఓడిపోయిన తర్వాత గెలిచిన వ్యక్తి మీద కక్షతో ఒక మీటింగ్ పెడతాడు. ఆ మీటింగ్లో అతను ఏ విధంగా మాట్లాడతాడంటే, సోదరమాసెళ్ళారా మన సుబ్బిగాడు గెలిచారు అని అంటారు. ఎలా గెలిచాడండి? నేను ఓడిపోతాడు గెలిచాడు, నేను గెలిచినప్పుడు గెలమనని చూద్దాం, గెల్లాడే అంటాడు. నిజంగా వైసీపీ వాళ్ళ పరిస్థితి కూడా అట్లనే ఉంది. ఎదుటి వ్యక్తి గెలిచిన తర్వాత నువ్వు ఎలాగ ఓడిపోతావు, నువ్వు గెలిచిన తర్వాత అతను ఎలాగ ఓడిపోతాడు, మరి ఇంక ఇందులో ఏముంది? కానీ వైసీపీ వాళ్ళు మాత్రం ఇప్పుడు ఇంకా అధికారంలో ఉన్నామని అనుకుంటున్నారు. అధికార పక్షాన్ని విమర్శిస్తున్నప్పుడు చాలా ఖచ్చితంగా ఆధారాలతో విమర్శించాలి. అప్పుడే జనాలు నాయకుల మాటలను చాలా గట్టిగా నమ్ముతారు. ఆ నాయకుడు ప్రెస్ మీట్ పెడితే పులి వచ్చిందిరా చూడు ఎలాంటి పాయింట్లు విమర్శిస్తాడో అని కళ్ళార్పకుండా చూస్తారు. పాపం వైసీపీ నాయకులు ప్రెస్ మీట్లు పెట్టినా లేదు టీవీల ముందుకు వచ్చినా ప్రజలందరూ కూడా ఒక కామెడీ పీసులు వచ్చినట్టు మాట్లాడుకుంటున్నారు. ఎందుకంటే నోటుకొచ్చిందల్లా మాట్లాడితే అలాగే అంటారు జనాలందరూ కూడా. మనం ప్రభుత్వం మీద విమర్శలు చేసామని అంటే దానికి కరెక్ట్ అయిన ఆధారాలు చూపించాలి, దానికి కరెక్ట్ అయిన మార్గంలో మనం వెళ్ళాలి. విమర్శించాము అని అంటే ప్రభుత్వంలో ఉన్నటువంటి అధికారులు నాయకులు వాళ్ళందరూ కూడా ముక్కు మీద వేలేసుకోవాలి. అరే మనం తప్పు చేసాం, నిజమే దొరికేసావురా అన్నట్టు ఉండాలి. అంతేగాని ఓ బట్ట ఒకటి గాలి చేసి మొహం మీద వేసేస్తామంటే ఇక చివరికి ఇలాగే అబాస్ పాలవుతారు. ఎందుకే అడ్డంగా ఎందుకు బుక్ అయ్యాడు అంబటి రాంబాబు అంటే, ఏపీలో ప్రజలు ప్రతిపక్షానికి అవకాశం లేకుండా 2024 ఎన్నికల్లో తీర్పు ఇచ్చేశారు. వైసీపీ పార్టీకి అంత సీన్ లేదనుకున్నారు, 11 సీట్లు ఇచ్చారు. వైసీపీ అక్కడ అనధికారికంగా ప్రతిపక్ష పార్టీగా కొనసాగుతుంది, ప్రతిపక్షం కూడా లేదు. ప్రభుత్వ విధానాలను ప్రశ్నించే క్రమంలో వైసీపీ ప్రతి సందర్భంలోనూ విమర్శల పాలవుతుంది. ముఖ్యంగా ఆ పార్టీ నాయకులు అయితే అడ్డగోలుగా ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నారు. సొంత మీడియా ముందు తీవ్రంగా రెచ్చిపోతారు. అంటే మైకి దొరికింది అని అంటే ఏం మాట్లాడతారో కూడా ఇందాక నేను చెప్పిన ఎగ్జాంపుల్ లాగా. సుబ్బారావు గారు గెలిచాడు అంటారు. ఎలా గెలిచాడు? నేను ఓడిపోతే ఆడు గెలిచాడు, నేను గెలిచినప్పుడు ఆయన గెలమనని చూద్దాం, గెల్లాడే అన్నట్టు మైకి దొరికితే చాలు ఏం మాట్లాడుతున్నామో తెలియకుండా మాట్లాడతారు మన అంబటి రాంబాబు గారు. కనీసం ఏ అంశం మీద మాట్లాడుతున్నారు, అసలు దానికి కావలసినటువంటి స్టఫ్ మన దగ్గర ఉందో లేదో, మాట్లాడవలసిన ఆధారాలు ఉన్నాయో లేదో ఇవేం చూసుకోకుండా దున్నపోతే ఈనేసిందిరా అంటే దోండ కట్టే అంటారు. ఇంతకీ నేను ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, మొన్న సాయికృష్ణ వ్యవహారంలో ఇప్పుడు చాలా రచ్చ లేస్తూ ఉంది. ఇప్పటికే కూటమి ప్రభుత్వం ఈ వ్యవహారంలో చర్యలన్నీ తీసుకుంది. కొంతమంది పోలీసులను సస్పెండ్ కూడా చేసింది, విచారణకు ఆదేశించింది. ప్రభుత్వం చర్యలు తీసుకుంటూనే ఉంది. అయితే దీన్ని ఏమాత్రం కూడా ఓపిక లేని మన వైసీపీ నాయకులు బాగా రెచ్చిపోయారు. ముఖ్యంగా మన రాష్ట్ర అధ్యక్షులు వారు, మాజీ మంత్రి వర్యులు అంబటి రాంబాబు గారు తన నోటికి పని చెప్పారు. ఏ విధంగా చెప్పారయ్యా అంటే, సాయికృష్ణ ఫోటోలు బయటికి చూపించి పోలీసులు దాడి చేయడం వల్లే అతను చనిపోయాడు, లాకప్లో పెట్టి కొట్టడం వల్లే అతను చనిపోయాడంటూ సంచలనమైన ఆరోపణలు చేశారు. మరి అయితే రాంబాబు గారు ఫోటోలు కూడా చూపించారండి. ఫోటోలు ఎట్లాంటివి అని అంటే ఇక్కడ చూపించకూడదు, కాస్త వైలేషన్ గురించి మనం చూపించలేకపోతున్నాం. ఆ ఫోటోలు నిజంగా దెబ్బలు తగిలినట్టు ఎవరో 10 మంది కొడితే ఏ విధంగా ఉంటాయి అటువంటి ఫోటోలు అన్నీ కూడా ప్రెస్ మీట్లో పెట్టారు. అయితే ఆ ప్రెస్ మీట్లో చూసిన వాళ్ళందరూ అవునా నిజమా, అయ్యో అలా జరిగిందా, నిజంగా చంపేశారా అన్న ఆలోచన చొప్పున చూస్తూ ఉన్నారు. ప్రజలకు కలిగిన అనుమానమే పాపం వాళ్ళ సాక్షి మీడియా కూడా గట్టిగా నమ్మేసినట్టుంది. రాంబాబు గారు చూపించినటువంటి ఫోటోల్ని గట్టిగా ప్రచారం కూడా చేసిందండి. లోతుగా అసలు ఈ ఫోటోలు అతనియే కాదని ఆలోచించుకోవాలి కదా ఒక మీడియాలో ప్రసారం చేసినప్పుడు. అట్లా కాకుండా మన రాంబాబు గారు ప్రదర్శించారంటే ఇవి శుభ్రంగా అతనయ్యే, 100% రాంబాబు గారు మాట్లాడారంటే అది కరెక్టే అన్న గట్టి నమ్మకంతో ఆ ఫోటోలను బాగా బీభత్సంగా వైరల్ చేసుకుని టీవీల్లో వేశారు. కానీ మన కూటమి నాయకులు ఊరుకుంటారా? వాళ్ళు మొత్తం తీగంతా లాగితే డొంకంతా బయటకు వచ్చింది. బాగా లోతుగా వాటిని తవ్వితే ఆ ఫోటోలు సాయికృష్ణవి కాదు. అంబటి రాంబాబు చూపించిన ఫోటోలు నవీన్ రెడ్డి అనే వ్యక్తి వాటి. స్వయంగా ఈ విషయాన్ని నవీన్ రెడ్డి మేనమామ శ్రీను రెడ్డి బయటపెట్టాడు. అప్పుడు దాకా ఎవరికి తెలియదు. దీంతో మొత్తం కథంతా అడ్డం తిరిగిపోయింది. ఫలితంగా ఏపీ మీడియా మొత్తం నవీన్ రెడ్డి వైపు కన్ను తిప్పింది.
అసలు ఎందుకు కొట్టారు? నవీన్ రెడ్డికి ఇంత గట్టిగా ఎందుకు దెబ్బలు తగిలాయి? అసలు అంబటి రాంబాబు గారు ఎందుకు ఇలాంటి పని చేశారు? ఉంటుంది కదా, ఫోటోలు బయట పెట్టారంటే నవీన్ రెడ్డి ఎవరు, ఎందుకు వచ్చాడు, మరి అతనికి ఇన్ని దెబ్బలు ఎందుకు తగిలాయని ఎవరైనా ఆలోచిస్తారు. ఎందుకు నవీన్ రెడ్డి అమాయకుడు కాదండోయ్. అతడు వ్యవహారాలు ఒక్కసారిగా ఇన్స్టాగ్రామ్ వీడియోలు చూస్తే అవాక్ అవుతున్నారు ప్రతి ఒక్కరు. నవీన్ రెడ్డి, సాయి కృష్ణ, దేవినేని అవినాష్ వీళ్ళందరూ కూడా ప్రధాన అనుచరులు అన్నమాట. టీడీపీ నాయకులు చెప్పేది ఏంటంటే వీరిద్దరూ రాణితోట, కృష్ణలంక ప్రాంతాలు విచ్చలవిడిగా వ్యవహరించేవారట. ఇప్పుడు నేను చెప్పినటువంటి వాళ్ళిద్దరూ కూడా మాదక ద్రవ్యాలు తీసుకుని దారుణంగా ప్రవర్తించేవారట. అక్కడున్న మహిళలపై అసభ్యంగా ప్రవర్తించేవారట. ఇక సాయి కృష్ణ, నవీన్ రెడ్డి వ్యవహారం తెలిసిన తర్వాత అక్కడ మహిళలు వీధుల్లోకి వచ్చి సంబరాలు జరుపుకుంటున్నారట. అరే ఎన్నాళ్ళకి బయటపడ్డారా వీళ్ళని కరెక్ట్గా మరి కూటమి ప్రభుత్వం పట్టుకుని వేసి జైల్లో వేస్తుందిరా, మనకి హ్యాపీగా బిందాస్గా మనకి విడుదల దొరికిందిరా బాబు, మనం ఈ అరాచకాల నుంచి బయటపడ్డాంరా బాబు అన్నట్టు సంబరాలు జరుపుకుంటున్నారట. ఎందుకంటే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరూ ఇష్టానుసారంగా ప్రవర్తించేవారట. మాదక ద్రవ్యాలు తీసుకుని దారుణంగా కనిపించిన మహిళలపై అసభ్యకరంగా మాట్లాడుతూ, కనపడ్డ వారిని కొడుతూ వీళ్ళు బీభత్సంగా ప్రవర్తించేవారట. ఇందులో మీకు ఇంకో విషయం తెలుసా? నవీన్ రెడ్డిని అక్కడ మ్యాడ్ రెడ్డి అని పిలిచేవారట. మ్యాడ్ అంటే అతని పిచ్చి చేష్టలు అలా ఉండేవి అనమాట. అంటే దీన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే అర్జున్ రెడ్డి సినిమాలో ఆ హీరో విజయ్ దేవరకొండ టైప్లో అనమాట ఈ నవీన్ రెడ్డి మ్యాడ్ రెడ్డి అని పిలిపించుకునేవాడట. ఆ విధంగానే బిహేవియర్, ఆ బాడీ లాంగ్వేజ్ అన్నీ అలానే ఉండేవాట. అతని చేష్టలు ఎలా ఉండాలి చెప్పాల్సిన పని కూడా లేదని చెప్తున్నారు అక్కడ మహిళలు. అన్నట్టు వీళ్ళ గురించి ఈ రకరకాల వార్తలు వస్తున్న నేపథ్యంలో ఒకవేళ ఈ నిజమే అని అనుకుందాం, అక్కడ మహిళలందరూ కూడా నిజమే చెప్పారని అంటే తమ ప్రాంతాలకు పట్టిన చీడంతా పోయిందిరా బాబు, ఇప్పటికైనా మాకు మనశ్శాంతి దొరికిందని కృష్ణలంక వాసులు అయితే మొత్తం చర్చించుకుంటున్నారట వీధుల్లోకి వచ్చింది ఆ నవీన్ రెడ్డి చేసినటువంటి పనులకి. ఆ నవీన్ రెడ్డి ఎప్పుడు ఎక్కడ ఎలా తిన్నాడో తెలియదు దెబ్బలు. ఆ దెబ్బలకు సంబంధించినటువంటి ఫోటోలు, సాయి కృష్ణ ఫోటోలు, అంటే సాయి కృష్ణ జైల్లో పెట్టి కొట్టారు, అందుకనే పోలీసులు కొట్టడం వల్ల సాయి కృష్ణ చనిపోయాడు అని చెప్పే కంగారులో సాయి కృష్ణ ఫోటోలు ప్లేస్లో నవీన్ రెడ్డి కొట్టిన ఫోటోలు తెచ్చేసి మన అంబటి రాంబాబు గారు మీడియాకి ప్రదర్శించారు. మళ్ళీ బుక్ అయిపోయాడు, మళ్ళీ దొరికేశాడు దొంగ. ఇట్లా దొరికేసి మళ్ళీ బుక్ అయ్యి తలలు పట్టుకుని అరే ఇదేంటి ఇలా బుక్ అయిపోయావా అని అనుకుంటున్నారు. మరి బుక్ అయిపోయిందని మీడియా ఊరుకుంటుందా? మీడియా ఊరుకున్నా, సోషల్ మీడియా ఊరుకుంటుందా? సోషల్ మీడియా ఊరుకున్నా ట్రోలర్స్ ఊరుకుంటారా? మొత్తం వాళ్ళకి 100% ఫీడ్ దొరికేసింది, మనోని శుభ్రంగా ఉతికి ఆరేస్తున్నారు. ఏదైనా ఒక విషయాన్ని మీడియా ముందు చర్చించాలి అని అనుకుంటే 1కి 10 సార్లు అది నిజమా కాదా, ఇందులో ఎంతవరకు నిజం ఉంది, ఇవి మనం తెచ్చినవి కరెక్ట్ అయిన ఫోటోలేనా కాదా అని విశ్లేషించుకోవాలి. అరే దున్నపోతే ఈనింది అంటే దూడ కట్టేయండి అంటే అరే దున్నపోతే ఎందుకు ఏంతదరా, ఈనిది దున్నపోతు కాదు కదా, ఆ పెయ్యి దూడ ఏంతది కదా, మరి పెయ్య ఈనప్పుడు కదా మనం దూడ కట్టాలి అని ఆలోచించుకోవాలి. ఇదిగో ఇలానే ఉంటుంది. దున్నపోతు ఈనింది అంటే దూడ కట్టేయండి అంటే ఇట్లానే ఉంటుంది. ఎక్కడో సాయికృష్ణ ఫోటోల ప్లేస్లో నవీన్ రెడ్డి ఫోటోలు తీసుకుని వచ్చి ఎప్పుడైతే మీడియా ముందు పెట్టాడో కూటమి ప్రభుత్వం ఊరుకుంటుందా? అవి నిజమైన ఫోటోలా కాదా? అయినా అధికారంలో ఉన్నటువంటి పార్టీ మొత్తం అన్నీ తీగలాగేస్తారు కదా. ఇప్పుడు బాగా మళ్ళీ కోట శ్రీనివాసరావు గారు అన్నట్టు మళ్ళీ మనం తింగర యదవలం అయిపోయేవరా అంటారు చూసారా, ఆ విధంగా మళ్ళీ అంబటి గారి పరిస్థితి. ఏది ఏమైనా ప్రెస్ మీట్ అంటే టీవీలో కనపడిపోతాం, హ్యాపీగా అందరూ చూస్తారు అని అనుకోవడం కాదు. మనం ప్రెస్ మీట్ పెట్టామంటే అందులో నిజంగా నిజానిజాలు ఎంత ఉన్నాయి, మనం ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నప్పుడు మన దగ్గర సాక్ష్యాధారాలు ఎంతవరకు ఉన్నాయి, అవి ఎంతవరకు కరెక్ట్ అనేది చర్చించుకోవాలి. అలా చర్చించుకోకపోతే ఇదిగో ఇలానే ఉంటుంది. మరి అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏ విధంగా ఉంటుందో మనందరికీ తెలిసిందే. మళ్ళీ ఇలా దొరికిపోయారు. వైసీపీ నాయకుల పరిస్థితి చూస్తుంటే జాలేస్తుందండి. స్క్రిప్టుల మీద ఎంతకాలం పార్టీ నడుపుతారు? స్క్రిప్టులు వద్దు, మనకు కావాల్సింది సెన్సేషనల్గా మనం ప్రజాక్షేత్రంలో వచ్చి నిజ నిజాలు నిర్ధారించుకుని మనం ఎప్పుడైతే ప్రెస్ మీట్ పెట్టామో దానికి వాల్యూ ఉంటుంది, ప్రజలు హర్షిస్తారు. నిజంగా బలి పెట్టాడురా, అది కదా కావాల్సింది. మనకి కావాల్సిన నాయకుడు ఇతనురా, బలే ప్రశ్నిస్తున్నాడు రా. అది నాయకుడు అనేవాడు ఎక్కడి నుంచో రాడు, ప్రజల్లోంచి పుట్టుకొస్తాడు. ఇప్పటివరకు మనం గత 5 సంవత్సరాల్లో ఏం చేసామన్నది మనం పక్కన పెడదాం. పోనీ ఇప్పటి నుంచన్నా మనం కాస్త బాగుండాలి కదా, బాగా చేయాలి కదా. ప్రభుత్వాన్ని విమర్శించాలి అని అనుకుంటే మంచి మంచి ఆ సాక్ష్యాలు మన దగ్గర ఉండాలి కదా. ఏమీ లేకుండా టీవీలో కనిపిస్తామని తొందరపడి వస్తే ఇదిగో ఇలానే ఉంటుంది పరిస్థితి. ఓకే, ఈ వీడియోపై మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయండి. అలాగే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.